శ్రీనివాస మంగాపురం తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి మదనపల్లి రోడ్డులో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు. ఇక్కడి ఆలయం విశాలమైనది. శ్రీవారి ప్రధానమూర్తి తిరుమలలో ఉన్న దానికంటే పెద్దది. తిరుమలలో జరిగే అన్ని పూజాధికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనాన్ని చేసుకోవచ్చు. అంతేకాకుండా శ్రీవారి మెట్టు ఇక్కడికి దగ్గరే. ఇక్కడి నుంచే తిరుమల కొండపైకి మెట్ల దారి ఉంది. అలిపిరి మార్గం కంటే ఇది చాలా దగ్గరి దారి. సుమారు 1 గంట లోపలే తిరుమల కొండపైకి చేరవచ్చు. శ్రీనివాస మంగాపురం పెళ్లి కాని వారితోటి ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతిరోజు వేలాది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని గుడిలో ఇచ్చే కళ్యాణ కంకణాలు కట్టుకుంటే 6 మాసాల్లోపు పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఈ నమ్మకం బాగా వ్యాప్తిలోకి వచ్చి ఇప్పుడు కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. వివిధ దోషాల కారణంగా పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు, వారి తల్లిదండ్రులు ప్రతిరోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. వీరితో పాటు స్వామివారిని దర్శించుకున్న తర్వాత పెళ్ళైన అమ్మాయిలు, అబ్బాయిలు కూడా జంటలుగా పునర్దర్శనం కోసం వస్తున్నారు. దీంతో ప్రస్తుతం రోజుకి 40,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. పద్మావతి అమ్మవారిని వివాహమాడిన తరువాత వెంకటేశ్వరుడు తిరుమలగిరులకు ఈ మార్గం గుండా వెళ్ళాలి అనుకున్నాడు. నూతన వధూవరులు గిరుల పర్యటన చేయకూడదు అని అగస్త్యముని సూచించారు. దాంతో శ్రీవారు శ్రీనివాస మంగాపురంలోనే 6 నెలల పాటు పద్మావతి అమ్మవారితో కలిసి ఉన్నారు. ఈ కారణంగానే తిరుమల ఆలయంలో ఆగమ శాస్త్రానుసారం ఎలాంటి పూజలు, కైంకర్యాలు జరుగుతాయో శ్రీనివాస మంగాపురంలో కూడా అదే తరహాలో జరుగుతాయి.